వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజనాయక్. అప్డేట్ చూస్తే నేను మలాలాను కాదు అంటూ బ్రిటిష్ పార్లమెంట్ భవనంలో కశ్మీరీ హక్కుల కార్యకర్త యానమీర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్ గా మారింది. యూకే పార్లమెంట్ నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కశ్మీర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త యానమీర్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదుల బెదిరింపుల కారణంగా తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన మలాలా యూసుఫ్ జాయ్ ను కాదని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తాను భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నట్లుగా ఆమె స్పష్టం చేశారు. భారతదేశం తన మాతృభూమిగా ఆమె పేర్కొన్నారు. తాను మలాలా యూసుఫ్ జాయ్ ని కాదన్నారు. తాను భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నానని చెప్పారు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగమని తెలిపారు. తాను మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఎప్పటికీ మలాలా యూసుఫ్ జాయ్ గా ఉండనన్నారు. కానీ మలాలా తన దేశం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో, ఇతర ప్రసార మాధ్యమాల్లో కశ్మీర్లో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా యూకే పార్లమెంట్ లో ఆమె చెప్పారు. మతం ప్రాతిపదికన భారతీయులను పోలరైజ్ చేయడాన్ని ఆపాలని ఆమె కోరారు. ఈ రకమైన విధానాలతో తమను విచ్ఛిన్నం చేయడానికి అనుమతించబోమని యానమీర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాలో లేదా అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపై భారతదేశాన్ని కించపరచడాన్ని మానివేయాలని తాను ఆశిస్తున్నట్లుగా మీర్ చెప్పారు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే వేలాది మంది కశ్మీర్ తల్లులు తమ కుమారులను కోల్పోయారు. కశ్మీరీ సమాజాన్ని ప్రశాంతంగా జీవించనివ్వండి. ధన్యవాదాలు. జై హింద్ అంటూ ఆమె పేర్కొన్నారు. But I object to Malala Yousafzai defaming my country, my progressing homeland, by calling it oppressed. I object to all such toolkit members on social media and from foreign media who've never cared to visit Indian Kashmir but fabricate stories of oppression from there. I urge you all to stop polarizing Indians on grounds of religion. We won't allow you to break us. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్న వారిని చూశానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నుంచి వచ్చి ఈ స్పందన వచ్చింది. అయితే ఈ మేరకు ఆయన తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మతి స్థిమితం కోల్పోయిన వారు వారణాసిలోని తన పిల్లల్ని తాగుబోతులు అంటారని, అసలు అదే భాష మోదీని దుర్భాషలాడుతూ 2 దశాబ్దాలు గడిపారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యువతపై తమ చిరాకును వెళ్లగక్కుతున్నారని, యూపీ యువత లక్ష్యంగా ఇండియా కూటమి చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోమన్నారు. కాంగ్రెస్ ఒక కుటుంబం ఎదుగుదల కోసమే పాటుపడుతుందన్నారు. అలాగే ఓటు బ్యాంకును దాటి ఆలోచించదు. రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ అసలు ఊహించలేదని పేర్కొన్నారు. కాశీ, అయోధ్యలో వస్తున్న మార్పు ఇండియా కూటమి అశాంతికి కారణమని విమర్శించారు. అలాగే ఇండియా కూటమి జిత్తులు వారణాసిలో పనిచేయమని దుయ్యబట్టారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోర్టు దాఖలైన పీల్పై న్యాయమూర్తులు జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ విధాలతో కూడిన ధర్మాసనం విచారించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలను కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పిన ధర్మాసనం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయపరిధి చాలా పరిమితంగా ఉంది. ఏదైనా పథకం బాగుంది, బాగోలేదు అని చెప్పే అధికారం కోర్టుకు లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఖచ్చితత్వం, అనుకూలత, సముచితతను పరిశీలించలేము. అదేవిధంగా నిర్దిష్ట విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని పేర్కొంది. NFSI లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు అనే భావన రాష్ట్రాల ముందు ఉన్న ఉత్తమమైన మార్గమా అనే విషయాన్ని కూడా పరిశీలించలేం. బదులుగా వేరే సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సూచనలు ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి భారీగా రామభక్తులు అయోధ్య రామ్లల్ల దర్శనానికి వెళ్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య ప్రయాణానికి వెళ్తూ భక్త పార్యవశ్యంతో భజనలు, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం రామదర్శనానికి తమకు అవకాశం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. జహీరాబాద్ నుంచి అయోధ్య వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న భక్తుల నినాదాలతో మారుమోగుతుంది. తిరుమలలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది.
సేవా సాధన్ సమీపంలో శ్రీవారి సేవకులు కొండ చిలువను గమనించారు. భారీగా ఉన్న కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాకీ టాకీ ద్వారా స్నేక్ క్యాచర్ భాస్కర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో చిన్న రంధ్రంలోకి ఇరుక్కున్న కొండ చిలువను భాస్కర్ పట్టుకున్నారు. చాకచక్యంగా కొండ చిలువను పట్టే విధానాన్ని చూసి స్వామివారి సేవకులు ఆశ్చర్యపోయారు. అనంతరం చిన్న బిలల్లో ఇరుక్కున్న 25 కేజీల కొండ చిలువను బయటకు తీసిన తీరును భాస్కర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. కొండ చిలువలో సైతం విషం ఉంటుందని తెలిపిన ఆయన కొండ చిలువను అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత తెల్లవారుజామున కారు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ప్రమాదానికి గల కారణాలను పటాన్చెరు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గురువారం సదాశివపేటకు వెళ్లి వచ్చిన లాస్ట్ నందిత ఈ రోజు ఉదయం అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయలుదేరారు. షమీర్పేట వద్ద కారు ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చింది. మరికొద్దిసేపట్లో ORR నుంచి ఎగ్జిట్ అవుదామనుకున్న సమయంలో సుల్తాన్పూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న టిప్పర్ ను ఢీకొనింది. ఆపై నియంత్రణ కోల్పోయిన రైలింగ్ ను ఢీకొట్టింది. ఇక రోడ్డు ప్రమాదం పటాన్చెరు PS పరిధిలోనే జరిగింది. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఇక తలకు బలమైన గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే రాష్ట్రనందిత చనిపోయినట్లు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. PMని వీడియోగ్రఫీ చేశారు. ఇక పోస్ట్ మార్టం నివేదిక వచ్చేందుకు సమయం పడుతోందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. టెట్, DSC పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్కెడ్యూల్ మార్చాలన్న పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. టెట్, DSC పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ఇటీవల ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా పరిగణిస్తూ కేసులో CBI ఆమె పేరును చేర్చింది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు CBI నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలోని CBI ఆఫీస్కు విచారణకు రావాలని నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడీ తనను విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. CBI విచారణకు కవిత హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. సొంత గూటికి చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్కే నాకు చాలా దగ్గర మనిషి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, సమానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. ఆయన మీద చాలా ఒత్తిళ్లు ఉన్నాయని, ఒక చెల్లెలుగా ఆయనను అర్థం చేసుకున్నానని అన్నారు. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు. ఆర్కే తిరిగి పార్టీలో చేరిన నేపథ్యంలో హ్యాపీగా ఉన్న వైసీపీ శిబిరంలో ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయన్న షర్మిల కామెంట్స్ కలవరపాటుకు గురి చేసేలా ఉన్నాయి. ఇక షర్మిల కామెంట్స్ ని బట్టి చూస్తే ఆర్కేను బ్లాక్ మెయిల్ చేసి తిరిగి పార్టీలోకి రప్పించారా అన్న అనుమానం మొదలవుతోంది. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసల్లా వ్యవహరిస్తున్నాయని ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, బాబులు ఇద్దరు విఫలమయ్యారని, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు. ఒక పర్వతాల లాంటి వైసీపీ, బీజేపీలను ఓడించాలంటే కలిసి పోరాటం చేయాలని భావించే కమ్యూనిస్టులతో పొత్తుకు ముందుకు వచ్చామని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ పాలన ఖతమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాపాల ఫలితంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఫామ్ హౌస్ కి వెళ్లి కాలు విరగొట్టుకున్నాడన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అవుతోందన్నారు. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలిచినా తెలంగాణకు లాభం లేదని, గెలవకున్న రాష్ట్రానికి నష్టం ఉండదన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ను కూడా నమ్మొద్దని, అవినీతికి చిరునామా ఆ పార్టీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి 2,55,000 కోట్ల రూపాయలు ఇంటింటికి అందించామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని చట్టం చేసి 50% పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్నామని పేర్కొన్నారు. 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు లబ్ధిదారులకు లభిస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన అవరోధాలు దాటుకుని పనిచేస్తున్నామని జగన్ అన్నారు. ప్రైవేట్ లేఅవుట్లకి ధీటుగా ఊళ్లు నిర్మిస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మాణం జరుగుతోందన్నారు. అక్క చెల్లెమ్మలను మిలియనియర్లుగా చేస్తున్నామన్నారు. ఇక 2 లక్షల నుంచి కోట్ల నుంచి 3 లక్షల కోట్ల ఇళ్లు వరకు ఖర్చు చేస్తున్నామని జగన్ అన్నారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. ఇక పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాక్షసుల్లో అడ్డుకునేందుకు చంద్రబాబు ఆయన మనుషులు 1,191 కేసులు చేశారన్నారు. పెత్తందారి బాబు పేదలకు ఇచ్చింది కన్నీళ్లేనన్నారు. ఒక్క ఒంగోలులోని 21,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. వారిని మిలియనియర్లుగా చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న ప్రణవ్ ను డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతున్న త్రిష అనే మహిళ ఇష్టపడింది. మ్యాట్రిమోనీలో చైతన్య రెడ్డి పేరుతో యువతి నకిలీ ఐడిని క్రియేట్ చేసుకుని ప్రణవ్ తో పరిచయం ఏర్పరచుకుంది. యువకుడిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించింది. యువతి చెర నుండి ప్రణవ్ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు త్రిషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న మరో 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ్యాట్రిమోనీలో నకిలీ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తికి యాంకర్ ప్రణవ్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. తెలంగాణ కుంభమేళ మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఆసియా ఖండంలో మొదటి స్థానాన్ని సంపాదించుకున్న మేడారం జాతర భక్తజనంతో కిటకిటలాడుతోంది. సమ్మక్క సారళమ్మలు గద్దెలపై కొలువు తీరడంతో భక్తులు అధికంగా వస్తున్నారు. వన దేవతలను దర్శించుకోవడానికి గవర్నర్ తమిళిసై మేడారం చేరుకున్నారు. ఇక గవర్నర్ తమిళిసై మంత్రి సీతక్క, శ్రీధర్ బాబులు స్వాగతం పలికారు. గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా సైతం వన దేవతలను దర్శించుకున్నారు. వన దేవతల మొక్కులు తీర్చుకుని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. ఇక జాతరను ఉద్దేశిస్తూ గవర్నర్ తమిళిసై సాదరాజన్ పలు వ్యాఖ్యలు చేశారు. తను గవర్నర్ గా 3వసారి సమ్మక్క సారక్క జాతరకు రావడం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. ఇక వన దేవతల దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తమిళిసై తెలిపారు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.